ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కెనడా ఆధ్వర్యంలో వివేకానంద జయంతి యువజన దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇంపాక్ట్ కెనడా క్లబ్ అధ్యక్షులు సిహెచ్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సనపల ధనరాజు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవ్ సదానందమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సనపల ధనరాజు, పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షులు దేవ్ సదానందమూర్తి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఇంపాక్ట్ క్లబ్ సేవల్ని కొనియాడారు. వివేకానంద ఆశయాల్ని, ఆలోచనల్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన డి వీరప్పన్ అనే విద్యార్థిని కెనడా క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి జి మోహన్ నాగేంద్ర కుమార్, కోశాధికారి డిఎస్ఆర్బి రమేష్, ఉపాధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జేవి సూర్యనారాయణమూర్తి, ప్రిన్సిపాల్ శివ, బొక్క రాజు, ఆస్కర్, ఆలీ, శ్రీనివాస్, నారాయణ, నాని, శ్రీకాకుతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక రోజు ఎలా రావాలి ప్లేస్ చెప్పాలంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, అలాగే అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లేదంటే రోటరీ క్లబ్, అలా డిఫరెంట్ సర్వీస్ చేసే క్లబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ తరహాలో డిఫరెంట్ కార్యక్రమాలతో చేయడం జరుగుతుంది. దాంతో భాగంగా మీకు మోటివేషనల్ స్పీకర్స్గా కానీ, ఒక మోటివేషనల్ ట్రైనర్స్గా కానీ, మీ విద్యార్థుల్ని మరింత పరిపక్వత పెంపొందించే విధంగా కానీ, అలాగే టీచర్స్ని మరింతగా షార్ప్గా చేసే విధంగా కానీ ఇంపాక్ట్ చాలా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. దాని నుంచి వేరే సందర్భంలో మీ అందరికీ మళ్ళీ మీకు మాట్లాడతాను. దీంట్లో భాగంగా ఏమైందంటే మా ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి స్థానికంగా ఏర్పడినప్పుడు ఇక్కడ మేము చేసే మొట్టమొదటి కార్యక్రమం అది. ఈ కార్యక్రమానికి మన కాలేజీ పిల్లలు, శ్రీకాకుళం నుంచి పిల్లలందరూ కూడా మాతో చేరడం, మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ